ఈ మగవాళ్ళ కొంతమంది మెదళ్ళల్లో మరి ఫ్యూడల్ మెంటాలిటీ అణిచి అంటే తల్లి కడుపుల నుంచే పుడతారు కానీ తల్లి ఎద మీద ఎగిరి తన్నేటువంటి దుర్మార్గులు కూడా ఈ సమాజంలో ఉండడం బాధాకరం సార్. ఖచ్చితంగా ఈ దేశంలో మహిళలను పూజిస్తూ ఉన్నారు. ఈ పూజించే దేశంలో మహిళల మీద లైంగిక దాడులు కానీ ఇతరత్ర దాడులు కానీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా తరగతి గదులలోనే మహిళను గౌరవించేటువంటి ఒక లెసన్ కూడా ఒక సబ్జెక్టుగా కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం సార్. ఈరోజు మద్యపానం కూడా సార్, దయచేసి మద్యపానం అనేది నిత్యావసర వస్తువు కాదు సార్. దాన్ని ఖచ్చితంగా తగ్గియాలి. ఇవాళ మద్యపానం అన్ని సమస్యలకు కూడా మూల కారణం అవుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఊర్లలో పోదామంటే నైట్ టైం కొద్దిగా భయం ఉండేది సార్. ఇప్పుడు డే టైంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటే తాగుతున్నారు. దయచేసి నేను అసెంబ్లీ ద్వారా ఒకటే కోరుతున్నా ముఖ్యమంత్రి గారిని, మహిళల జీవితాలు బాగుండాలన్నా, కుటుంబాలు ఆర్థికంగా ఉండాలన్నా కనీసం ఆ షాపుల వేలలు తగ్గించండి సార్. 5 to 10 ఈవినింగ్ 5 to 10 పెట్టండి సార్. అది నిత్యావసర వస్తువు కాదు. ఎప్పుడు మీరందరూ మనం అందరం పెళ్లిళ్ళ కాడ, పేరెంటల కాడ లేదా ఊళ్ళలో పోతే పని చేసుకోవాల్సిన వాడు దుకాణాల కాడ పోయి ఉంటున్నాడు. కాబట్టి దయచేసి ఈ ఒక్క నిర్ణయాన్న మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులు యథేచ్ఛగా తిరగకుండా మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల మీద ఒక స్పెషల్ టీం ఫోకస్ పెట్టి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పరిశ్రమలు సార్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నాకున్న సమాచారం మేరకు 7 ఏళ్లలో 13,000 పరిశ్రమలు మూతపడ్డాయని నాకున్న సమాచారం సార్. కాబట్టి పరిశ్రమలు ఏవైతే ఇవాళ మీ దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇంకా గత ప్రభుత్వాలలో కావచ్చు, లేదా మా దగ్గర రేయాన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మూతపడి వేలాది మంది రోడ్డున పడ్డారు సార్. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వీటన్నిటి మీద రివ్యూ పెట్టి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి సార్. ఇవాళ దేశంలో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇందాక అన్నట్టుగా ఆదాని అంబానీలు కలిసి మరి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి, మేమిద్దరం మాకిద్దరం అనేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తే, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే ఫ్యూచర్లో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూములు ఉండటం లేదు, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉపాధి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటిని కూడా కంట్రోల్ చేసే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ కూడా ఇవాళ సరే హైదరాబాద్ విశ్వనగరం కానీ ప్రపంచ నగరం కానీ సార్, జనసాంద్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మన మారుమూల మన జిల్లాలలో కూడా ఇంజనీర్ చేసినటువంటి స్టూడెంట్స్ కానీ లేదా ఇతరత్ర నైపుణ్యమైనటువంటి విద్యను చదువుతున్నారు సార్. ఐటీని కూడా విస్తరింపజేయాలి సార్, డిసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా ప్రతి జిల్లా కేంద్రానికి ఐటీ సంబంధించినటువంటి సేవలు విస్తరించే విధంగా మరి ఐటీ శాఖ మాత్యులు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాలు పెద్ద ఎత్తున సృష్టించబడుతున్నాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాలలో మరి స్థానికులకు చాలా చాలా తక్కువ అవకాశం ఉంది. మనం తెచ్చుకున్నదే నియామకాల కోసం. కాబట్టి మన యొక్క యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీ వచ్చినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ఐటీ రంగం వచ్చినా దాంట్లో 95% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఐటీ సెక్టార్లో పెద్ద ఎత్తున భూములు కూడా మరి వివిధ పారిశ్రామికవేత్తలకు అందిస్తూ ఉన్నారు సార్. దాన్ని ఏ ప్రాతిపదికన ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు సార్. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మైనార్టీలకు కూడా మరి వాళ్ళకు కూడా ఎంత % ఈ పరిశ్రమలను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వము సపోర్ట్ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూస్తే మరి ఇవాళ తెలంగాణ భావాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసింది జర్నలిస్టులు సార్, మీడియా సార్. ఆ జర్నలిస్టులు కూడా చాలామందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన్నారు. డబుల్ బెడ్రూమ్లు కానీ ఇండ్లు కానీ, కొంతమందికి ఇంకా అంటే ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు, రిజెక్ట్ అవుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లలో. వాటిని కూడా మానిటరింగ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి దాదాపుగా 3 years నుంచి బడ్జెట్లో పెడతా ఉన్నారు, కానీ అసలు పెన్షన్ అనేది విడోస్ అనేది
అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ తల్లి తన భర్తను కోల్పోతుందో తెలియదు, ఎప్పుడు ఏజ్ ఎట్లెట్లా వస్తుందో, వికలాంగులు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి మరి మనం ఇవ్వలేదు సార్. అదేవిధంగా 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నాం. కాబట్టి దాదాపు 10,50,000 మంది అవుతున్నారు వీళ్ళు వాళ్ళంతా కలిసే. కాబట్టి కనీసము మరి ఈ పెన్షన్ విధానాన్ని మరి సైటు క్లోజ్ చేయడం కాకుండా అది ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారైనా దరఖాస్తులు తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి సార్. వికలాంగులకు సంబంధించి కూడా వాళ్ళ గతంలో పెన్షన్ తీసుకున్నా ఇప్పుడు సదరన్ క్యాంపులకు అటెండ్ కాలేదని అట్లా చాలా మంది రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి వికలాంగుల యొక్క ఉపాధి కోసం వాళ్ళకు కూడా ప్రత్యేక పథకాలను, అదేవిధంగా ప్రత్యేక కేటాయింపులు, మరి అదేవిధంగా వికలాంగుల వివాహ ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను సార్. 2 పడకల గది అయితే ఇది అయితే అందరి బాధ సార్. మేము అందరం చూస్తున్నాం, ఏడికి పోయినా ఈ ప్రాబ్లం ఉంది. దయచేసి ఈ బడ్జెట్ తోటైనా వాళ్లకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయని. ఒక్క నిమిషం, ఈరోజు సబ్జెక్ట్ డిమాండ్స్ వేరు, ఆ డిమాండ్స్ పైన తమరు మాట్లాడండి, పర్వాలేదు. డివైడ్ అవుతున్నారు, ఇది ఒక్కటే మాట్లాడి సార్. ఇది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిమాండ్ వేరుంది, పెన్షన్స్ డిమాండ్ వేరుంది సార్. నేను తీసుకున్నది కూడా ఎంత సార్, ఎంత స్పీడ్గా రైలు బండి కంటే వేగంగా పరిగెత్తిన సార్ నాకు తెలుసు. ఎందుకంటే నేను అందుకనే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పెరిగినటువంటి ధరలు, సిమెంటు, స్టీలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా మొన్న ఏదైతే ఇస్తానన్నటువంటి 3 లక్షలు కాదు సార్, ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొకసారి సవరణ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. ఎక్కువ ఏం మాట్లాడలేదు సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నాకు ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేసుకుంటాను. జరిగింది అధ్యక్ష. ముందుగా పరిశ్రమల విషయానికి వస్తే, అదేవిధంగా ఐటీ రంగం విషయానికి వస్తే అధ్యక్ష, ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో అంటే ఇక్కడ భారతదేశంలో కానివ్వండి, లేదా ప్రపంచంలో భారతదేశంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే మరి వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు కానివ్వండి, ఎందుకు ప్రైవేట్ రంగానికి ఆహ్వానిస్తాయి, ఎందుకు ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తాయి అంటే, ఏ ప్రభుత్వమైనా ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఉపాధి కల్పన అనేది వాటికి అతిపెద్ద సవాల్ అధ్యక్ష. ఎందుకంటే చదువుకున్న పిల్లలు మరి రోజుకి ఒకవైపు యావరేజ్ మన లైఫ్ టెన్యూర్ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతూ ఉన్న క్రమంలో, వర్క్ ఫోర్స్ కూడా పెరుగుతున్న క్రమంలో, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా మరి పనిచేసే శక్తి సామర్థ్యాలు కూడా సంతరించుకుని మంచి ఆరోగ్యంతో దీర్ఘకాలం బతుకుతున్న క్రమంలో డెఫినెట్గా ప్రతి ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా యువతకి ఉపాధి కల్పన, యువతకి ఉద్యోగ కల్పన అనేది ఒక అతిపెద్ద సవాల్గా, అతిపెద్ద ఛాలెంజ్గా ఉంటుంది అధ్యక్ష. ఆ క్రమంలోనే మనం ఆలోచించినట్టయితే ఏ పారిశ్రామిక పాలసీకైనా పునాది, గీటురాయి ఖచ్చితంగా ఉపాధి కల్పన అధ్యక్ష.